తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. కూటమి అద్భుత విజయం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధను వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితి. ఈ 5 సంవత్సరాల పాటు అక్కా చెల్లెళ్ళకు అవ్వాతాతలకు ఎంతో మంచి చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయినప్పటికీ ఏం జరిగిందో తెలీదు. అన్యాయం ఎవరు చేశారో, మోసం ఎవరు చేశారో చెప్పలేను, కానీ దానికి తగ్గ ఆధారాలు లేవు, ఏమీ అనలేని పరిస్థితి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మినహా నా రాజకీయ జీవితం మొత్తం ప్రతిపక్షంలోనే ఉన్నాను. రాజకీయకు సంబంధించి పోరాటాలే చేసే ఉన్నాను. నాకు ఇదంతా అలవాటే, దేనికైనా సిద్ధమే. నన్ను ఎంత ఇబ్బంది పెట్టదలుచుకున్నా దానికి కూడా నేను రెడీనే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, ఇప్పుడు ముఖ్యమంత్రి అనకూడదేమో, సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తోందా? ఎందుకంటే 5 సంవత్సరాల పాటు సాగించిన అరాచకాలకు సంబంధించి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తోందా? మొన్ననే లండన్ వెళ్ళడానికి ముందు సిబిఐ కోర్టులో ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలి, సిబిఐ అతనికి లండన్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి వాదనలు వినిపించిన పరిస్థితి మనం చూసాం. అంటే అక్రమాస్తుల కేసు కూడా విచారణ వేగవంతం జరిగే పరిస్థితి కనిపిస్తుందా? మరొకసారి జైలుకు పోక తప్పదా? ఇదేనా ఆయన ఆలోచన? ఇదేనా ఆయన బాధకు అర్థం? ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ఆయన భవిష్యత్తు కళ్ళ మీద కనిపించింది కాబట్టి అంత బాధ ఆయన కళ్ళలో కనిపించిందా? అందుకే కన్నీరు పెట్టుకునే పరిస్థితి వరకు వచ్చారా? దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. కటా కార్తీక్, గొప్ప విజయం తర్వాత కూటమి అద్భుత విజయం నమోదు చేశాక ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. 5 సంవత్సరాలు ఎంతో సంక్షేమం అందించాం, అన్ని వర్గాలకు అందించాం, అయినప్పటికీ ఓడిపోయిన పరిస్థితి ఉందని చెప్పి బాధను వ్యక్తం చేస్తూ సో కన్నీరు కూడా కార్చిన పరిస్థితి మనం చూసాం. అంత బాధతో ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజల కోసం ఉంటామని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ మనం ఎన్ని కష్టాలు పెట్టినా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయనకి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించిందనే అర్థం చేసుకోవాలా? ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వాడిన కొన్ని పదాల గురించి మాట్లాడుకోవాలి. అన్యాయం అనే పదం వాడారు. అన్యాయం అనే పదం వాడేటప్పుడు, అన్యాయం అనే పదం ఆయన ఉచ్చరించేటప్పుడు వివేకానంద రెడ్డి గారు అచ్చకేసి ఆయన గుర్తు రాలేదా అనేది నాకు డౌటు. తర్వాత అనురాగం ఆప్యాయత గురించి మాట్లాడారు. అనురాగం ఆప్యాయత గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల గుర్తు రాలేదా అనేది నాకు డౌటు. తర్వాత ఆయన 5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమాన్ని నేను అమలు చేశాను, అభివృద్ధిని కోరుకున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ అప్పుడు అమరావతిని కిలిచేసిన విధానం ఆయనకి గుర్తు రాలేదా నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత అవ్వలకి, తాతలకి, ఆడబిడ్డలకి, అంటే అక్క చెల్లెమ్మలకి చాలా మంచి చేసే ప్రయత్నం చేశాను అన్నారు. అమరావతి ఆడవాళ్ళని రాట్టి చార్జ్ చేసి దారుణంగా కొట్టిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు గుర్తు రాలేదా అనేటువంటి నాకు వచ్చిన అనుమానం. తర్వాత ఇంకొక విషయం, అన్యాయం అనే పదం గుర్తొచ్చినప్పుడు కోడికత్త సేనుకు బెయిల్ రాకుండా జైల్లో ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడిన కుట్రలు గుర్తు రాలేదా అనే నా డౌటు. మొన్నటికి మొన్న కూడా కనపడిని గులకరాయి కేసులో అమాయకులైనటువంటి సతీష్ని తీసుకుపోయి జైల్లో పెట్టించే కుట్ర కోణం జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదా అనేది నాకు డౌటు. అన్యాయం గురించి, ఆప్యాయత గురించి, అనురాగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఒక రకంగా నవ్వుకోవాలనిపించే పరిస్థితి ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం అనుకోవచ్చు, రాష్ట్ర ప్రజలు మాత్రం న్యాయం అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మాకు రాజధాని కావాలి, మాకు కొన్ని కంపెనీలు కావాలి, మా పిల్లగాళ్ళకి ఉద్యోగం కావాలి, రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారు. తెలుగు నేల మీద పుట్టిన వాళ్ళుగా తెలుగు వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కోరుకుంటుంది. వాస్తవానికి జగన్ కంటూ సపరేట్ బ్రాండ్ ఏం లేదు. 2014లో మొదటిసారి ఆ పార్టీ వైసీపీ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసే నాడు జగన్మోహన్ రెడ్డిని చూసింది రాజశేఖర రెడ్డి కొడుకుగా. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి పదవిలో ఉండి చనిపోయాడు కాబట్టి ఆ సింపతిని క్యారీ ఆన్ చేసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సింపతి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కారణం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నాడు మాత్రమే. ఆ కడప ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎంపీ. అది రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాలో తన ప్రభావంలో గెలిపించుకున్న ఎంపీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా విజయమ్మ, తర్వాత షర్మిల తోడుగా ఉండటం వల్ల ఆయన జైలుకు పోయిన సింపతి క్యారీ ఆన్ అయ్యి 2014 ఎన్నికల్లో 67 సీట్లతో ప్రతిపక్షానికి,
తర్వాత అదే రాజన్న పెట్టిన ఆస్వర్తించండి అని జనంలోకి వెళ్ళి పాదయాత్ర చేసి తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు సంపాదించడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డిని అభిమానించారు, ఆదరించారు సమాజం. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరునే లేకుండా చేద్దామనుకున్నాడు జగన్. రాజశేఖర రెడ్డి గారి పేరుని కూడా జైల్లో కేసుల్లో పెట్టింది, ఛార్జ్షీట్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారని ఈ మధ్య షర్మిల గారు చెప్పడం కూడా మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన తల్లిని విజయమ్మని తన ఇంట్లో నుంచి నెట్టేసిన పరిస్థితి, తన పార్టీలో నుంచి నెట్టేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. చెల్లిని బయటికి నెట్టేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అన్యాయం, అనురాగం, ఆప్యాయత గురించి మాట్లాడుకుంటే, అక్క చెల్లెమ్మలని ప్రజల గురించి మాట్లాడుకుంటే, అవ్వా తాతలని ప్రజల గురించి మాట్లాడుకుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వాస్తవంగా ఆయన ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టే 2019లో 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి కేవలం 9 సీట్లు అంటే సింగిల్ డిజిట్కి పరిమితం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రిలైజ్ కావాల్సింది ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో నేనేం అరాచకాలు చేశాను, నేనే అక్రమాలకు పాల్పడ్డాను, నన్ను ఇంతగా అభిమానించే జనాలకు నేను ఎందుకు దూరం అయ్యాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ కావాలి. ఆ రిలీజేషన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కనపడలేదు. ఒక సెంటిమెంట్ని పండించి, ఒక ఏడుపుని పండించి నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను జైలుకి పంపిస్తారు, అయినా సరే నేను రెడీగా ఉన్నానని చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ జైలుకి పంపిస్తారు అని ఆయనకు అర్థమైపోయింది కదా. అంటే ఆయన క్లియర్గా తెలుసు, ఏ నేరం చేయని చంద్రబాబు గారిని నేను జైల్లో పెట్టానే, ఏ కేసు నిరూపించలేకపోయానే, 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేయాలని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశానే, ఆ వయసులో అంత పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నన్ను ఎలా వదులుతారు? అనేక అరాచకాలు, అక్రమాలు నేను పాల్పడ్డాను కదా 5 సంవత్సరాల కాలంలో. భారతదేశ రాజ్యాంగాన్ని కాక సపరేట్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేశానే, కాబట్టి నన్ను వదలరు వీళ్ళు అనేటువంటి క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఒక విషయాన్ని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంటూ మాట్లాడే ప్రయత్నం, మోడీ గారు అంటే మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే పేరు ఇవాళ ఉచ్చరించారు. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి పేరుని ఎలా ఉచ్చరిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? దత్తపుత్రుడను, లేదు 3 పిల్లల భర్తను ఇంకో రకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే వ్యక్తిగత భాషని ఉపయోగించే ప్రయత్నం చేశారు. కానీ మొదటిసారి పవన్ కళ్యాణ్ అని పేరు ఉచ్చరించారు. చంద్రబాబు నాయుడిని ఆ పెద్ద ఆయన, ఆ పెత్తందారు, ఆ ముసలాయన ఏదో రకరకాల మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ చంద్రబాబు గారు అంటే మాట్లాడే ప్రయత్నం చేశారు. సంస్కారం ఇవాళ గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదే సంస్కారం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా మీకు ఉండుంటే మీకు ఇవాళ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఆ సంస్కారం మొదటి నుంచి మీకుండుంటే ఎలా చూడాలి ప్రజల్ని, ఎలా? ఇప్పుడు వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తేడా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ పేరుతో ఖచ్చితంగా ప్రజలందరినీ కలిసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కాదు కదా, వైసీపీ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని, మంత్రులను కూడా కలిసే పరిస్థితి లేదు. అది తర్వాత ఇంకోటి, మొన్న ఎన్నికల్లో కూడా షఫ్లింగ్ చేశారు. అటు ఎమ్మెల్యేని ఇటు ఎమ్మెల్యేని అటు. సహజంగా ఏంటంటే ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతుంటే అదే నియోజకవర్గంలో ఇంకో లీడర్ని ప్రమోట్ చేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. ఆ అవకాశాలు ఇచ్చుంటే వైసీపీ పార్టీకి గతి పట్టేది కాదు. కానీ అదే కారణం తీసిపోయి ఇంకో చోట అంటే నేను తప్ప మీరెవరూ కనపడద్దు, మీరు గెలిచారంటే నా చెలవ, నేను మాత్రమే ఫైనల్, నేను మాత్రమే లీడరు, మీరంతా లీడర్లు కాదు, నా కింద బానిసలు అనే తత్వంతో వైసీపీ పార్టీ నిర్మాణం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. నేను దాకా అధికారం ఉంది కాబట్టి వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ విచిత్రం, మీకు విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా 151 ఎమ్మెల్యేలు, 22 పార్లమెంటు సభ్యులతోటి బలంగా ఉన్న వైసీపీ పార్టీ నుంచి 22, 23 అసెంబ్లీ స్థానాలతో గెలిచిన టీడీపీ పార్టీలోకి, అంటే తక్కువ స్థానాలతో 2019 గెలిచిన టీడీపీ పార్టీలోకి అతి ఎక్కువ స్థానాలతో గెలిచిన వైసీపీ పార్టీ నుంచి 9 ఎమ్మెల్యేలు పోయారు. సహజంగా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి జనం పోతారు. కానీ అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికారాన్ని వదులుకొని మరి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత ఉండవెల్లి శ్రీదేవి, ఇవాళ వీళ్ళంతా మళ్ళా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు, ప్రజల మన్ననలు పొంది. ఎందుకు వీళ్ళు ఆ రోజు అధికారాన్ని వదులుకొని మరి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చారంటే ఈ అహంభావం, ఈ నేచరు, ఈ ప్రజల్ని మనుషులుగా చూసే పరిస్థితిలో లేకుండా బానిసలుగా చూసే పరిస్థితి ఏందో దీన్ని సహించలేక, భరించలేక అక్కడ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి ఆ రోజు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే మనుషుల్లా చూడలేదు, కుటుంబ సభ్యులా చూడలేదు, ప్రజల్ని ప్రజల్లా చూడలేదు, పైగా అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మాట్లాడిన ప్రతి గొంతును నొక్కే ప్రయత్నం చేశారు. తర్వాత మొన్నటికి మొన్న ఎన్నికల్లో కూడా ఒక సామాన్యాన్ని కొడతాడు ఒక ఎమ్మెల్యే, తర్వాత ఈవీఎంను పగలు కొడతాడు మరొక ఎమ్మెల్యే. అంటే ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అనే పరిస్థితి చూస్తాం మనం. తర్వాత ఒక ఎమ్మెల్యే ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోల్ డెలివరీ చేస్తాడు, ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయరు. అలాంటి నేచర్లో 5 సంవత్సరాలుగా పార్టీ నడిచింది. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా పార్టీ నడిస్తే వీటన్నిటికీ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకైనా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ రోజుకైనా కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఇక మీడియా ముందు ఉండమనండి, ఇక ప్రజల్లో ఉండమనండి, క్వార్టరీ పెట్టుకొని బలగాల మధ్య
చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుని ఉండటం కాదు. ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారిలో జనం కోరుకున్నది ఏంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జనం దూరం కావడానికి కారణం ఏంటంటే, ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైల్లో ఉన్నారు లేదా జనంలో ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఏ రోజు జనంలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి కోటలోనే ఉన్నారు. తిరుపతి దేవుణ్ణి కూడా తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకొని పూజించుకున్నటువంటి ఘనత ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పుకోవాలి. చెప్పండి మరి. ఓకే, జగన్ కళలో అయితే భయం అనిపించింది. సో గతంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు, ఇక ముందు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, దేనికైనా నేను సిద్ధం అని చెప్పారు. సో జైలుకి వెళ్ళే అవకాశానికి సంబంధించి కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. సో డెఫినెట్గా కేసులు బలంగా ఉన్నాయి కాబట్టి జైలుకు వెళ్ళక తప్పదు అని చెప్పి ఆల్రెడీ ఇక స్టార్ట్ కూడా చేసేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో. థ్యాంక్ యూ కట్టా కార్తీక్.